హాయ్. కొన్ని సినిమాలు మన మనసుని కదిలిస్తాయి అంటారు కదా! అలాంటి ఒక సినిమానే 'లునానా యాక్ ఇన్ ద క్లాస్ రూమ్'. అది భూటాన్ పర్వతాల మధ్యలో ఒక చిన్న గ్రామం. ఆ గ్రామంలో జరిగిన కథ అనుకోవచ్చు. కథపరంగా చాలా చిన్న కథ. ఏంటంటే ఒక టీచర్ తనకి పాప్ సింగర్ కావాలి అని చెప్పేసి కలలు, కానీ సింగర్ అంటే తను ఉన్న చోటు నుంచి బయటికి వెళ్ళిపోయి ఒక గొప్ప పాప్ సింగర్ అవ్వాలి అని చెప్పేసి కలలు కంటూ ఉంటాడు. అలాంటి వ్యక్తికి భూటాన్ పర్వతాల మధ్యలో ఒక చిన్న గ్రామంలో టీచర్గా పోస్టింగ్ వస్తుంది. సో ఇంకా తప్పదన్నట్టుగా అక్కడికి వెళ్తాడు. సో ఇక్కడ విషయం ఏంటంటే, ఆ పర్వత ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ లునానా గ్రామానికి చేరుకోవాలంటే సుమారుగా 6 రోజుల ట్రెక్ చేయాలి. సో ఇప్పుడు విషయం ఆ ట్రెక్కింగ్ది కాదు, అంటే ఎలాంటి మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ లేని ఆ గ్రామానికి 6 రోజులు కష్టపడి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత అతను చూసేది ఏంటంటే, అక్కడ ఎలాంటి ఫెసిలిటీస్ ఉండవు. కనీసం కరెంట్ ఉండదు, రన్నింగ్ వాటర్ ఉండదు, ఏమీ ఉండదు. సో అతన్ని మరింతగా ఫ్రస్ట్రేట్ చేస్తుంటుంది ఆ సిచ్యువేషన్ దాన్ని కూడా. కానీ తప్పదు, అండ్ చేయాల్సిందే. అంటే టీచర్గా తన జాబ్ చేయాల్సిందే. అక్కడ సుమారుగా ఒక 50 మంది పిల్లలు ఉంటారు కావచ్చు. 50 మంది కూడా ఉండరు యాక్చువల్లీ, కొంతమంది పిల్లలు ఉంటారు. ఆ స్కూల్లో సరైన ఫెసిలిటీస్ ఉండవు, బ్లాక్ బోర్డ్ ఉండదు, ఏమీ ఉండదు అనమాట. పైపెచ్చు ఏంటి అని అంటే, అక్కడ చలిని తట్టుకోవాలి అని అంటే నిప్పు రాజేసేయాలి అని అంటే యాక్ అంటే జడల బర్రె అంటారు కదా, దాంతో వచ్చే పేడతోని పిడకలు చేసుకొని ఆ పిడకలు కాల్చి వేడి చలి కాల్చుకోవాలన్నమాట. సో లిటరలీ యాక్ వచ్చేసి క్లాస్ రూమ్లోనే ఉంటుందన్నమాట. కొంచెం నవ్వు తెప్పిస్తుంది. బట్ ఏంటి అని అంటే, మనం ఆ యాక్తో మనం ట్రావెల్ చేస్తూ ఉంటాం అన్నమాట. సో రాను ఏంటి అని అంటే, అక్కడున్న పిల్లల నవ్వులకి, చిన్న చిన్న విషయాలకి, అక్కడున్న పరిస్థితులకి, మనుషులు ఉండే విధానానికి తనకి నచ్చుతుందన్నమాట. ఇంకా నచ్చి నెమ్మదిగా తను అక్కడ వాతావరణానికి అలవాటు పడతాడు. సో ఒక సాంగ్ ఉంటుంది. సాంగ్లో ఏం ఉంటుందంటే, ఈ పాటని నేను ఎవరో వింటారని పాడట్లేదు, నేను ఈ ప్రకృతికి, ఈ కొండ పర్వతాలకి సమర్పించుకుంటున్నాం అనేసి. సో అక్కడ నాకు భలే అనిపించింది. ఏంటంటే, నిజంగా మన లైఫ్లో ఎవరో వింటారని, ఎవరో చూస్తారని, ఎవరో మనల్ని మెచ్చుకుంటారని కాకుండా, నిస్వార్థంగా కేవలం జస్ట్ మన మనసుకు అనిపించి ఎదుటి వాళ్ళకి మనం ఏం సమర్పించుకున్నాం, ఈ ప్రకృతికి కానీ వీటికి కానీ ఎలాంటి ఆలోచన లేకుండా మనం చివరిసారి ఎప్పుడు ఏం సమర్పించుకున్నాం ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. సో ఇది చాలా అందమైన సినిమా. అండ్ ఈ సినిమాకి సంబంధించి అసలు అక్కడ ఎందుకు తీయాల్సి వచ్చిందో, లేకపోతే అంత చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది నాకు. అంటే ఆ సినిమా చూసిన తర్వాత యాజ్ ఎ సినిమాటోగ్రాఫర్గా, ఫోటోగ్రాఫర్గా, మరి కరెంట్ లేని ప్లేస్లో, ఎలాంటి ఫెసిలిటీస్ లేని ప్లేస్లో ఎలా తీసుంటారబ్బా అని చెప్పేసి నేను ఆర్టికల్స్ చదవడం మొదలుపెట్టాను. ఎందుకంటే ట్రెక్కింగ్ చేసే వాళ్ళకి బాగా తెలిసి ఉంటుంది. ఏంటి అని అంటే, ఈ భూటాన్లో థింపు క్యాపిటల్, అక్కడి నుండి పునాకా అనే ప్రాంతానికి వెళ్ళడానికి ఒక 6-7 అవర్స్ పడుతుంది జర్నీ వెహికల్లో. పునాకా నుండి లిటరలీ ట్రెక్ చేసుకుంటూనే వెళ్ళాలి లునానాకి. సో ఎందుకు అని అంటే, ట్రెక్ ఎందుకు అంటానంటే, ఇంకా వేరే ఆప్షన్ లేదనమాట, కేవలం నడక ద్వారానే వెళ్ళాలి. సో అలా వెళ్ళాలి అని అంటే రకరకాల పర్వత శ్రేణుల్ని, ఎత్తులు వంపుల్ని ఎక్కుతూ దిగుతూ, అండ్ ప్రపంచంలోనే లునానా ట్రెక్ అంటే పునాకా నుండి లునానాకు వెళ్ళే ఆ ట్రెక్ ఏదైతే ఉందో చాలా డేంజరస్ ట్రెక్గా భావిస్తారు. ఎందుకంటే సీ లెవెల్ నుంచి వెళ్ళి 4,000-5,000 మీటర్స్ వరకు ఎత్తులో ఉంటుంది అన్నమాట. సో ఆ టెరైన్లన్నింటినీ దాటుకుంటూ వెళ్ళాలి. అంటే ఆలోచించండి, అంతటి పర్వత శ్రేణుల్లో ఉన్నటువంటి ఆ తెగ ఇంకా ప్రపంచానికి అసలు కనెక్టివిటీ అనేదే ఉండదన్నమాట. సో అక్కడ ఇంకా ఆ మనుషుల ఫీలింగ్స్ కానీ వాటన్నిటికి కానీ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఆర్టికల్ చూశాను అనమాట.
ఏంటి అంటే కెమెరాస్ కూడా. సరే ఎలా షూట్ చేశారు అని చెప్పేసి నేను చెక్ చేస్తే సోలార్ ద్వారా రీఛార్జ్ అయ్యే బ్యాటరీస్ని, ఎక్విప్మెంట్ని లిటరల్లీ మోసుకొని వెళ్ళారన్నమాట టీం అంతా కూడా. అంటే 6 రోజులు ఆ ఎక్విప్మెంట్ మామూలుగానే మనిషి తన బరువును మోయడానికి ఒక ఎత్తు అయితే, రెండోది పర్వత శ్రేణుల్లో ట్రెక్ చేస్తూ లిటరల్లీ ఎక్విప్మెంట్ని మోసుకుంటూ, కెమెరాని బ్యాటరీస్ని వీటన్నిటిని మోసుకుంటూ రీచ్ అయ్యారు అక్కడికి. ఇదొకటి. అండ్ రెండోది ఏంటంటే, ఎందుకు నేను కష్టం అని అంటున్నానంటే, మామూలుగా ఈ ట్రెక్ చేసే వాళ్ళందరికీ తెలుసు పర్వత శ్రేణుల్లో ట్రెక్ చేసేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఏఎంఎస్, అక్యూట్ మౌంటైన్ సిక్నెస్. సో ఈ వ్యాధికి గురయ్యే, అంటే ఆ సిక్నెస్కి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆల్టిట్యూడ్ అక్లమటైజ్ అవ్వకపోతే కనుక మనకి మెదడు మొద్దుబారడము అండ్ తలనొప్పి రావడము, ఇంకా ఒంట్లో నుంచి అప్పుడప్పుడు రక్తాలుగా రావడము, అంటే ముక్కుల నుంచి చెవుల నుంచి రక్తాలు రావడము. సో ఇలాంటి వాటి బారిన పడతాం అనమాట. అందుకే ఏంటి అని అంటే